అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఇంకా ఎలక్షన్కి కేవలం 7 రోజులు మాత్రమే టైం ఉంది. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన నుంచి మన చలసాని శ్రీనివాస్ గారు. చలసాని శ్రీనివాస్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సత్యసాయి జిల్లాలో ఏదో అక్కడ ఒక మీటింగ్లో అమిత్ షా గారు మాట్లాడుతూ 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాను అంటూనే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. అదేవిధంగా తెలుగు భాషని ఏదైతే ఉందో చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లీష్ మాధ్యమాన్ని తీసుకొచ్చి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. గోండా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది, దీన్ని ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు. చాలా మాట్లాడారు. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆ మాటల్ని మీరు విశ్వసిస్తారా? అంటే ఏం చెప్తారు చలసాని గారు? 2014 సంవత్సరంలో ఇదే విధంగా 2015లో వచ్చి గౌరవ ప్రధానిగా మోడీ గారు ఏం మాట్లాడారు చూసాం. దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఏదైతే ఉంటుందో దానికి ఏమాత్రం తీసిపోలేదు, ఎక్సెప్ట్ ఒక వర్డ్ తప్ప. ఇవాళ విచిత్రంగా పోలవరం ప్రాజెక్ట్ అంట 2 ఏళ్ళు నిర్మించేస్తారంట. ఇవాళ ఇంకా 70 పోలవరం ప్రాజెక్టు నిర్మించడం అంటే మిగిలిపోయిన మొత్తం పనులన్నీ అయిపోయిన మిగిలిపోయిన మెయిన్ డ్యామ్ ఉంది కదండి, ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్. ఇవాళ డయాఫ్రమాల్ లాంటిది ఒక 360 మీటర్లు దెబ్బతింటం వల్ల వచ్చినది, అది ఆగింది. అందువల్ల అది 1 ఏడాదిలో నిర్మించేసేవచ్చు. ఆ డ్యామ్ ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ ఒకటి ఇలా కట్టేస్తే అయిపోయినట్టు కాదు. 150 అడుగులు ఎత్తు నీళ్లు నిలబెడితేనే ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు. పూర్తి స్థాయిలో ఏదైతే ఎలక్ట్రిసిటీ 960 మెగావాట్ ఉత్పత్తి చేసే స్థాయి వచ్చినప్పుడు అంతే. వాళ్ళు ఏమవుతుంది, డ్యామ్ కట్టేసి నీళ్ళు నిలబెట్టలేదనే సోది కబుర్లు చాలామంది చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవాళ అంటే పునరావాసం నిర్వాసితులు ఇవ్వకుండా డ్యామ్ పూర్తి కాదండి. ఇది కబుర్లు చెప్పి ప్రజల్ని కబుర్లు చెప్పి మోసం చేయడానికి చూస్తున్నారు కొంతమంది. 70 ఇవాళ 2023 ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఇంకా 70% నిధులు రావాల్సి ఉంది. ఆ లెక్క ప్రకారం కదా, డ్యామ్ కన్స్ట్రక్షన్ కాదు మొత్తం. అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిందని కాదు కదా, దాంట్లో ఎమ్యూనిటీస్ అన్నీ ఏర్పరచాలి కదా. ఒక 4 గోడలు కట్టేసి ఇదే అయిపోయింది బిల్డింగ్ వచ్చేసి ఉండమంటే దాంట్లో డైరెక్ట్గా ఎవరు ఉంటారండి? అలాగే ఈ దుర్మార్గంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. 70% 2023 లెక్క ప్రకారం 70% ఇంకా పూర్తి కావాల్సింది ప్రాజెక్ట్. ఓన్లీ 30%, 33%, 1/3 మాత్రమే మన నిధులు దాంట్లో. మళ్ళీ చెప్తున్నాను, గోడ కట్టేసి ఇదే డ్యామ్ అంటే అయిపోయిందా? 4 బిల్డింగ్లు 4 స్లాబ్ వేసేసి అందరూ వచ్చేసేయండి ఇక్కడ నివాసం ఉండగలుగుతారా? నిర్వాసితులకి పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చి 150 అడుగులు నీళ్లు నిలబెడితేనే ప్రాజెక్ట్ పూర్తయినట్టు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నర్మదా మీద ఎప్పుడో కట్టారు, ఎప్పుడు పూర్తయింది? మోడీ గారు వచ్చిన తర్వాత ఏది కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని చేసుకుని దాన్ని నీళ్లు నిలబెట్టేస్తా వచ్చిన తర్వాత దాన్ని పూర్తయింది అంటారు. డ్యామ్ కట్టేస్తే రోడ్డు పూర్తయిన దాన్ని చిన్నపిల్ల ఎవరన్నా చెవులో పువ్వు పెట్టుకుని క్యాబేజీ పూలు పెట్టుకుని ఆ గుజరాత్ని పెట్టుకోవడానికి ఉంటారండి. ఫస్ట్ 2014లో 100 సంవత్సరాలు ముష్టిగా దాంట్లో పెట్టారు. అదేంటి పెట్టారంటే కాదు, వేరే విధంగా తీసుకున్నారు. 2015లో మళ్ళీ దారుణంగా చేశారు. ఆఖరికి నిధులు ఇవ్వక్కర్లేదని చెప్పి గౌరవ ప్రధానమంత్రి నుంచి మన జలశక్తి మంత్రిగా ఉన్న శ్రీమతి ఉమాభారతి గారికి లెటర్ వచ్చింది, దీనికి పూర్తి స్థాయిలో కేంద్రం చేపట్టాల్సిన పని లేదని. అలాంటి వాళ్ళందరూ వెళ్తే ఉమాభారతి గారు లేఖ రాశారు ప్రైమ్ మినిస్టర్కి, నేను దీనికి ఏమన్నా కావాలంటే మీకు ఇస్తాను, వేయండి, మీకైతే ధైర్యం ఉంది కాబట్టి మీ ఛానల్కే మీరు వేయండి, నేను చెప్పింది ఉమాభారతి గారు రాసింది. నో క్వశ్చన్, ప్రధానమంత్రి ఇక్కడ విభజన చట్టం ప్రకారం 100% ఆంధ్రప్రదేశ్కి మనం ఇవ్వాల్సింది. హ్యాట్సప్ టు ఉమాభారతి. పక్కన పడేశారు ఆవిడ. మురళీమోహన్ జోషి గారిని, అద్వానీ గారిని, ఉమాభారతి గారు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదండి. ఇవాళ కొత్త గుజరాతీ వ్యాపారులు ఆదాని స్వామి, అంబానీ స్వామి, ఘోష్ స్వామి, సింఘీ స్వామి, షా స్వామి వీళ్ళందరూ వచ్చారు, పెద్ద వ్యాపారస్తులు. ఇవాళ అందుకని నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. ఒకసారి వచ్చి మోడీ గారు వచ్చి దీన్ని ఏటీఎంగా వాడుకున్నాడు చంద్రబాబు అని చెప్పి అడ్డంగా తిట్టిపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి టోన్ మార్చి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిపోతాను. ఇద్దరినే ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టి ఆడుకుని దారుణమైన దుర్మార్గం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మీద గవర్నర్లు వీళ్ళిద్దరూ. ఇది తెలుసుకోకుండా కొన్నాళ్ళు వాళ్ళని తిట్టి వీళ్ళ మాటలు తిట్టి మొత్తం మోసపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. పోలవరం ప్రాజెక్టు మీద క్లారిటీ ఉంది. నేను గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని గారు నిర్మలా సీతారామన్తో 2 సార్లు కూర్చున్నాం, 1-20 నిమిషాలు కూర్చున్నాం, ఇంట్లో కూర్చున్నాం ఇతర ఎంపీలతో. మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కాదు, వీళ్ళ గురించి నేను అంత తక్కువ చెప్పుండే. బానిసల గురించి, బానిసలు అత్యధికులు, దానికి వాళ్ళు ఏమనుకున్నా బాధలేదు. బానిసలు కాదు, ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి దెబ్బలాడండి మోడీ గారిని. మేము వచ్చాం ఉడతూపులు ఉప్పామని కాదు, అందరినీ కాదు, ఒకళ్ళిద్దరు మాట్లాడి ఉండొచ్చు, బ్యాలెన్స్ గురించి చెప్తున్నాను నేను.
ఇవాళ ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఆవిడ ఏమన్నారు? నో మొదట మేము ఇస్తాం, మిగతా మీరు మీరు సావండి మాతోనే మాట్లాడితే బయటకు వచ్చి ఆ రోజు ఢిల్లీ మీడియాతో మాట్లాడాను. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఏంటి? ఆ డ్యాము 3,500 కోట్లు ఇచ్చేస్తాం, ఇంకా మిగతా ఉన్నాయి కదండి పూర్తి చేసేది 12 చిల్లర, అది ఇచ్చేస్తాం, మిగతా అంతా 50,000 కోట్లు మీరు సావండి, మీరు సావండి అని చూశారు కదా. అందువల్ల నేను చెప్తా ఉన్నాను, పోలవరం మీద అది ఎలాగో సంతకాలు పెట్టాలంటే ఇతరులు మీరు చేసుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిధులు ఇచ్చారు, 12,290 కోట్లతో ఆమోదించారు, అది ఇచ్చేస్తాం కానీ సంతకం పెట్టాలంట, మిగతా అడగనని ఆయన పెట్టలేదు, ఆయన మీద కక్ష. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పెట్టిస్తారా? ఇంకో విషయం చెప్తాను, అందరికీ తెలియని విషయం అని కాదు, దయచేసి మీ ధైర్యం ఉంటే ప్లే చేయండి. చెప్పండి సార్. మీ ధైర్యం ఉంటే ప్లే చేయమంటున్నాను. గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు నేను పోలవరంలో కూర్చొని ఏం మాట్లాడారో తెలుసా? దీనికి రిహాబిలేషన్ 33,000 కోట్లు, ఇప్పుడు 40,000 కోట్లు అవచ్చు, కొంత ఆల్రెడీ ఖర్చు పెట్టారు. దీనికి అవసరం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దానికి కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడకుండా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కలెక్ట్ చేద్దామన్నారు. ఎలా కలెక్ట్ చేస్తారంటే మేము రాగానే సెస్ చేస్తారా? మా గోదావరి జిల్లాలో ఉందని చెప్పి ఒకళ్ళకే 5,000 కోట్లు 10,000 కోట్లు మా రాష్ట్ర ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల నుంచి ఇంత, నేను చెప్తాను, ఇంత మాకు దయనీయంగా ఈ దేశ చరిత్రలో ఏ జాతి వాళ్ళు, ఏ భారతదేశంలో తెలుగు జాతి కానీ మా మహారాష్ట్ర జాతి కానీ బెంగాలీ జాతి కానీ మిగతా వాళ్ళు కానీ చూసుకోండి, అసలు ఇవ్వాల్సిన హక్కును ఇవ్వకుండా ఈ విధంగా సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ, ఆయనకి ఎంతో కొంత న్యాయం చేయాలని నమ్మేవాడిని నేను ప్రజలకు. అలాంటిది ఏ దిక్కుమాలిన శక్తి ఆయన మీద తగిలిందో, ఏ దిక్కుమాలిన సలహాదారులు తగలబడ్డారో, రాష్ట్రానికి మీరు ఓపెన్ చేసి మీరు వేయండి, ఆ వీడియో వేయండి, పూర్తి వీడియో వేయండి, ఏం బాధలేదు. మేము ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తాం, మా రాష్ట్రం కావాల్సిన నిధులు రిహాబిలేషన్కి అదే ముఖ్యం. అది లేకపోతే ఇంకేం జరుగుతుందండి? ప్రాజెక్టు బిల్డింగ్ కట్టేసి నీళ్ళు నిలబడిపోతే ఎందుకు చూసుకుని ఆనందంగా మురిసిపోయి ఫోటోలు దిగడానికి, డ్యాన్స్ చేయడానికా? పూర్తి స్థాయిలో నీళ్ళు నిలపరు. ఎలాగా కాలువలకు పూర్తి స్థాయిలో వెళ్ళవు, లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కి 135 MDDL డా లెవెల్లో ఉన్నప్పుడు ఎంత వెళ్తుంది? నామినల్గా వెళ్తాయి నీళ్లు, పూర్తి స్థాయిలో ఇది పనిచేయదు. డెడ్ స్టోరేజీయే ఉంటుంది, లైవ్ స్టోరేజ్ సరిగ్గా ఉండదు. 194 TMCలు మొత్తం స్టోరేజీలో 119 TMCలు మీకు తెలుసా? ఇది డెడ్ స్టోరేజీ, లైవ్ స్టోరేజీ 75, దాని ప్రవాహం ద్వారా నడుస్తుంది. ఇప్పుడు గవర్నీలు మీ అందరం ఒక మంచి చేయాలని భావించే పవన్ కళ్యాణ్ గారి చేత ఈ దిక్కుమాల బ్యాచ్ ఇలా మాట్లాడిచ్చారంటే 33,000 కోట్లు ఎంతో బయట ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలంటారంటే, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మీ మీద గురించి వసూలు చేయాలంటున్నారు. మా గోదావరి నరసాపురం పాలకొండ మీద ఎంత వేస్తారండి? తలొకళ్ళకు 5,000 కోట్లు పెనాల్టీ వేస్తారా? నేను చెప్పింది నిజమో కాదా అని వీడియో చూడండి, స్పష్టంగా చూడండి. ఎవరు మాట్లాడిస్తున్నారు? అంతటి పవర్ఫుల్ మనిషి, కేంద్ర ఉత్తర భారతీయ అహంకారం నశించాలని చెప్పి తొడగొట్టిన మనిషి, మీసం వేలేసిన మనిషి, తలెగరేసిన మనిషి, ఒక జాతికి ఎలాంటి పొగరు ఉంటుందో అని చెప్పిన మనిషి, దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పిన మనిషి ఏ విధంగా మాట్లాడారైనా? ఇంకా బాధాకరం. రెండో పాయింట్ కూడా మాట్లాడదాం. అమరావతి పెడితే ఏమి ఇచ్చారని విధేయంగా నమస్కారం పెట్టి, కాళ్ళకు నమస్కారం పెట్టి అంత పని చేసి మొత్తం ఇస్తే మట్టి ఎంత పెడతాడు, నీళ్లు మొహాన్ని కొట్టారు, పెడతాడు, మట్టి మొహాన్ని కొట్టిపోయాడు. ఓ 15,000 కోట్లు పిలిచానన్నారు. అది కూడా వెంకయ్యనాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి, వీళ్ళకి కాదండి. ఆయన షెడ్లో పంపించారు. వీళ్ళు కడతారా? ఎంత దారుణంగా మాట్లాడారు మురళీధరరావు గారు. ఎవరో ఈ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏం మాట్లాడారు? తప్పే ఉంది, అని రాజధాని పెట్టుకుంటున్నారు. గవర్నీయులు సోము వీర్రాజు గారు అన్నారు 3 రాజధాని 13 వస్తే 13 రాజధాని చేస్తాం, 13 జిల్లాలో ఒక్కో రాజధాని పెడతాం. హేళన చేశారు, మాట్లాడారు. ఇక్కడ కొంతమంది నాటకం ఆడుతున్నారు. అంటే నోటితో నవ్వి నొసడితో ఎక్కిరించిన బాపతం. వీళ్ళు అమరావతి గురించి మాట్లాడుతున్నారు. మూడోది చెప్పారేంటండి? భాష అండి, తెలుగు భాషకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నారు. తెలుగు భాషని వాళ్ళు తొక్కేసి ఇంగ్లీష్ నిజమే అంటే ప్రాథమిక ఆయన మాట ఈ విషయంలో మాత్రం ఆయన మాటను ఏకీపిస్తున్నాను. కానీ గురువింద గింజలాగా వాళ్ళు కూడా ఒకటి చూసుకోవాలి. ఎస్, వారు ఒక మాట ఆశిద్దాం ఏమని, తెలుగు భాషను కాపాడాలని. అయ్యా ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం తప్పు కాదు. ఐచ్ఛికంగా వాళ్ళు ఏం పెట్టారు, బలవంతాన్ని చచ్చినట్టు చదవాల్సిందనే విధంగా తయారు చేసి మిగతా భాషను చంపేయటాన్ని చూస్తున్నారు. అది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. ఇంగ్లీష్ భాష చదువుకోవడానికి నాణ్యతతో కూడిన విద్యను అభ్యసించి తెలుగు భాషలో కానీ ఇంగ్లీష్ భాష మేమెవరో వ్యతిరేకం కాదు. కానీ కంపల్షన్ చచ్చినట్టు చదవాల్సింది మొత్తం ఎత్తేసే సిస్టమ్ తప్పన్నాం. వీళ్ళు ఏం చేశారు? కొత్త విద్యా విధానం, స్థానిక భాష అంటేనే హిందీని రుద్దే ప్రయత్నం చేశారు. లిపి కూడా లేని హిందీని, ఈయనేమో ఇంగ్లీష్ పెట్టి సాగుపడుతున్నాడు. లిపి కూడా లేని హిందీ భాష మీరు సాగుపడుతున్నారు. ఉపాధి కోసం ఒక్కడు కూడా హిందీ వెళ్ళట్లేదు. హిందీ వల్ల మా దగ్గర కుప్పలకు కోట్ల మంది వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో బతుకుతున్నారు. పట్టుకూటు కోసం వచ్చి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ భాష మనం మాట్లాడాలని వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారా?
ఆయన ఎడం చేతేపు కొడతండి, మీరు కుడిచి అమ్మాయి కొడుతున్నారు. ఇద్దరే. అవును. ఏం చేయాలి చెప్పండి? వీళ్ళు నమ్మాలా? చాలా విచిత్రంగా ఉందండి. వాళ్ళ చిత్తశుద్ధి కనుక ఉంటే మొదటి రోజు కాలు నొక్కి పెళ్ళి అయినప్పుడు కాలు తొక్కేటప్పుడే మగాడు గట్టిగా తొక్కేట్టుకోండి కాపురం చేసే కాళ్ళు అప్పుడే తెలుస్తుందని ఊరిని అంటారు నానుడి. ఐఎమ్ నాట్ అథెంటికేటెడ్, మనం చెప్పను. కానీ అలాగా మనం అడుగుపెట్టినప్పుడే వీళ్ళిద్దరూ తెలుగుదేశం ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఆ రోజు జనసేన మద్దతు అధికారం వచ్చినప్పుడు 100 కోట్లు ఎంగిలి మెతుకులుగా బడ్జెట్లో పెట్టి అది కూడా విధించకుండా నానా హేళంగా చేసి ఆఖరికి ఒక దిక్కుమాల ప్యాకేజ్ అని చెప్పి ప్రత్యేక విభజన హామీ విషయం నమ్మద్రోహం నైవంచం చేసిన తర్వాతే అర్థమైంది. వాళ్ళు రాయలసీమ ఉత్తరాంత ₹1 లేదు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే కొన్ని రోజులు వచ్చి జగన్ గారు తిట్టడం, కొన్ని రోజులు వచ్చి చంద్రబాబు గారిని తిట్టడం, వీళ్ళ పని ఇదే. ఈ పిచ్చి వీరాభిమానులు కొంతమంది బాగున్నారు, ఆయన తిట్టగానే మా అన్న సూపర్గా తిట్టాడు, వాళ్ళేమో వీళ్ళు సూపర్గా తిట్టారు. ఏంటి దౌర్భాగ్యం ఏంటి? తెలుగుదేశం బానిస జాతిగా ఉండాలా? అందరూ వెళ్ళి ఆ గుమ్మా వ్యాపారుల ముందు, గుజరాతీ వ్యాపారుల ముందు కూర్చుని నమస్కారం పెట్టి కాళ్ళు పట్టుకుని మీ కాలు మొక్కుతా బాంచిన ద్వారా అని చెప్పి డైలాగ్స్ చేస్తే అక్కడ కూర్చుంటే ఎంగిలి మెతుకులు వేస్తే అహో మా సార్ ఇచ్చాడు, నా వెంగిలి మెతుకులేమో 500 టన్నుల ఇది ఏంటది పెద్ద దాంట్లో ఎక్కించుకుని అంతగా పాత్ర మాత్రం ఇంత లోపల ఇంత అన్నం ఎత్తుకుంటుంది. అది మోసుకోమనండి.